ఈ ఐపీఎల్ టోర్నమెంట్ లో ఫామ్ లో లేని బిగ్ ప్లేయర్స్ ఒకసారి చూద్దాం. బిగ్ ప్లేయర్స్ ఇన్ ఎ సెన్స్ ఫ్యాన్స్ కి వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్న వాళ్ళని. స్టార్టింగ్ విత్ కేకేఆర్, క్యామరన్ గ్రీన్ మంచి టెరిఫిక్ ఆల్రౌండర్, కానీ రైట్ నో బోత్ బ్యాట్ అండ్ బాల్ తో డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ దట్ రింకు సింగ్ సూపర్ ఫినిషర్, 5 balls లో 5 sixes కొట్టిన క్రెడిట్ తనకుంది. చాలా రోజుల నుంచి ఫామ్ లో అయితే లేడు. అలాగే ఫిన్ అలెన్ వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ 100 స్కోర్ చేసినప్పటికీ మంచి ఇంటెన్షన్ తో తను వస్తున్నాడు, కానీ తను హిట్ చేస్తున్న షాట్స్ టైం అవడం లేదు. హెన్స్ క్యాచెస్ ఇచ్చేసి అవుట్ అవుతున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఎల్ఎస్జి మోస్ట్ బ్రూటల్ థ్రెటనింగ్ బ్యాట్స్మెన్ అయిన నికోలస్ పూరన్ ఫామ్ లో లేడు అన్నది అపోనెంట్స్ కి చాలా వినసొంపుగా అనిపించే మాట. అండ్ ఆఫ్టర్ దట్ మిచ్ మార్షల్ కూడా వాళ్ళు సరిగా యూజ్ చేసుకోవడం లేదు, బోత్ బౌలింగ్ లో కానీ అండ్ బ్యాటింగ్ లో కూడా తను డిసప్పాయింట్ చేస్తున్నాడు. అండ్ ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే జితేష్ శర్మ ప్రీవియస్ టోర్నమెంట్ లో కొన్ని మ్యాచెస్ కెప్టెన్ చేశాడు, తన ఫామ్ లో లేడు. అండ్ ఫిల్ సాల్ట్ ఒక్క అసాల్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు, కానీ తను కూడా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయట్లేదు. ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ కి వస్తే నితీష్ రాణా, ఇంతకుముందు కేకేఆర్ కి కెప్టెన్ గా చేసిన నితీష్ రాణా మంచి బ్యాటింగ్ ప్లేస్ లో అయితే వస్తున్నాడు, కానీ తను సరిగా పర్ఫామ్ చేయట్లేదు. అలాగే రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే కి సంబంధించి కెప్టెన్స్ ఫామ్ లో లేరు. రియాన్ పరాగ్ ఆర్ఆర్ నుంచి ఫామ్ లో లేడు. అండ్ గైక్వాడ్ అయితే సిఎస్కే నుంచి తను ఫామ్ లో లేడు. గైక్వాడ్ అయితే ఇంత ముందు ఎంత కన్సిస్టెంట్ ప్లేయర్ అంటే అసలు ఇతను అవుట్ అవుతాడా అనిపించేది, బట్ ఇప్పుడు అసలు వస్తున్నాడు వెళ్తున్నాడు. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే రషీద్ అండ్ జాస్ బట్లర్ ఇంతకు ముందు ఫామ్ లో లేరు, బట్ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఫామ్ లోకి వచ్చారు. ఫిలిప్స్ కూడా సరిగా పర్ఫామ్ చేయట్లేదు. ఇవాళ కూడా జీటీ మ్యాచ్ ఉంది, మరి చూద్దాం వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయబోతారో. అండ్ పంజాబ్ విషయానికి వస్తే నెహల్ వదేరా ఎంఐకి ఆడుతున్నప్పుడు మంచి క్యామియోస్ ఆడాడు, కానీ వదేరా ఇక్కడ సరిగా క్లిక్ అవడం లేదు. అండ్ ఎంఐ విషయానికి వస్తే అన్నదమ్ముల్లా కనిపించే తిలక్ వర్మ అండ్ స్కై సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ నుంచి బిగ్ నాక్స్ అయితే రాలేదు. అండ్ లాస్ట్లీ ఇంకా ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ డైనమిక్ డ్యూఓ ఓపెనర్స్ గా, వాళ్ళ నుంచి ఆ రోరింగ్ పర్ఫార్మెన్స్ రావడం లేదు, ముందు వచ్చింది. ఇంకా అభిషేక్ శర్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎయిదర్ కొడితే 50 ఆర్ ఎల్స్ డక్అవుట్, ఇలా ఉంది తన స్థితి. ఐపీఎల్ సంబంధించి మీకు ఎవరైనా ఫామ్ లో లేరు ప్లేయర్స్ అని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కోట్ చేయండి.